అమెరికా అధ్యక్షుడు ట్రంప్కైతే ఇప్పుడు చాలా క్లియర్‌గా అర్థమైపోయింది. ఇక తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళతోనే మేనేజ్ చేయాలి. అది కూడా ఎలా మేనేజ్ చేయాలి అన్నటువంటి పాయింటే ఇప్పుడు వెంటాడుతున్నటువంటి సిట్యుయేషన్. అందుకోసం కావలసినటువంటి ఇష్యూస్‌ని ఇప్పుడు క్లియర్ కట్‌గా తీసుకొస్తున్నారు. ఏం కావాలి, ఎట్లా కావాలి అన్నటువంటి వ్యవహారాల్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి ఇష్యూ. ఏంటయ్యా ఈ వ్యవహారం అంటే నిన్న ఇచ్చినటువంటి పరిణామం, నిన్న చేసినటువంటి వ్యవహారం ఏదైతే టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ చట్టానికి విరుద్ధంగా ట్రంప్ వ్యవహరించాడంటూ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు తను చెప్పిన మాటకి అంగీకరిస్తుంది అని నమ్ముతున్నాడు. మరి అది సక్సెస్ అయితే కనుక ట్రంప్ విజయం, లేకపోతే ట్రంప్ పతనం.